వై ఎ హ్యూమన్ నీడ్ గాడ్? మనిషికి దేవుడు ఎందుకు కావాలి? దేవుడు మనిషికి కావాలి అనేది జబ్బు నయం చేస్తాడని, డబ్బు ఇస్తాడని, రోగాలు బాగు చేస్తాడని, అప్పులు తీరుస్తాడని, ఇల్లు కట్టుకోవచ్చని, బిడ్డ పెళ్లి చేయొచ్చని, జీవితాలు బాగుపడతాయని, భర్త బాగుపడాలని, మా ఊర్లో రోడ్డు వేసుకోవాలని, ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని, టీవీలు లేవని, లేదంటే బంగారు ఉంగరం లేదని, మెల్లో చైన్ లేదని, ఆటో లేదని, డ్రెస్సులు లేవు, ఒంటి మీదకి పట్టు చీర లేదని, దీని కోసం రాకూడదు దేవుడి దగ్గరికి. మీరు వాటి కోసమే దేవుడి దగ్గరికి వచ్చారనుకోండి, అవి ఇవ్వకపోతే మానేసుకుని వెనక్కి వెళ్ళిపోతారు ఇంటికి. దేవుడి దగ్గరికి వచ్చాం, మనం అడిగింది దేవుడు ఇవ్వలేదులే, మనం ఇంటికి వెళ్ళిపోదాం పద అని వెళ్ళిపోతారా? లేదా? వెళ్ళిపోతారు కదా. ఒకడు జబ్బు నయం అవటానికి వచ్చాడు అనుకోండి దేవుడి దగ్గరికి, ఒక 5 నెలల్లో సంవత్సరం ఎదురు చూస్తాడు. జబ్బు నయం కాల, అరే జబ్బు నయం కాలేనప్పుడు ఇంక దేవుడు మనకి ఎందుకు, వెళ్ళిపోదాం పద ఇంటికి అని దేవుడిని వదిలేసి వెళ్ళిపోతారు. ఒకడు పెళ్లి కావాలని వచ్చాడు, పెళ్లి కావాలని వచ్చాడు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 5 అయిపోయింది, 5 సంవత్సరాలు అయింది, పెళ్లి కాల. అప్పుడు ఏమనుకుంటాడు? పెళ్లి కావాలని దేవుడి దగ్గరికి వచ్చినోడు, రేపు పెళ్లి కావాలని వచ్చాము, ఆ దేవుడు మనకు పెళ్లి చేసేలా లేడు, ఇంకా పెళ్లి కావాలని వచ్చినప్పుడు మన మొర వినని దేవుడు మనకెందుకే, వదిలేసి వెళ్ళిపోదాం పద దేవుడు అదేమొద్దు. బిడ్డలు కావాలని వస్తారు కొంతమంది దేవుడి దగ్గర, బిడ్డలు కావాలని దేవుని దగ్గరికి వస్తారు. ఎందుకమ్మా నీకు దేవుడు అంటే, బిడ్డలు కావాలని, బిడ్డలు పుడతారు, నాకు దేవుడు కావాలండి. వచ్చారు దేవుని దగ్గరికి. 5 సంవత్సరాలు అయిపోయింది, 7 సంవత్సరాలు అయిపోయింది, 9 సంవత్సరాలు అయిపోయింది, బిడ్డలు పుట్టకపోతే అప్పుడు ఏం మాట్లాడతారు తెలుసా? 10 సంవత్సరాలైనా దేవుడు నాకు బిడ్డలు ఉన్నప్పుడు ఇంకా దేవుడితో మనకు పనే ఉంది, వెళ్ళిపోదాం పదా, ఏదో బిడ్డలు ఇస్తాడు అని చెప్పి ఆ దేవుడు నమ్ముకుందామని దేవుని దగ్గరకు వస్తే డాక్టరు బిడ్డల్ని ఇవ్వలేదు. ఊర్లో రకరకాల ప్రయత్నాలు చేస్తే వాళ్ళు పిల్లల్ని ఇవ్వలేకపోయారు. దేవుని దగ్గరకు వస్తే వాళ్ళు చెప్పారని దేవుడి దగ్గరకు వస్తే 10 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా దేవుని దగ్గరకు వస్తుంటే ఆ దేవుడు కూడా బిడ్డల్ని ఇవ్వకపోతే మనకెందుకు ఈ దేవుడు? వెళ్ళిపోదాం. ఇలా మనిషికి దేవుడు ఎందుకు అంటే, మీ గ్రామాల్లో ఉండే వాళ్ళు చాలా మటుకు చెప్పే సమాధానం ఏంటంటే, మా అవసరాలు తీరుస్తాడని, మా కోరికలు తీరుస్తాడని, మేము అడిగింది ఇస్తాడని, మా జబ్బులు నయం చేస్తాడని, మా గర్భఫలం ఇస్తాడని, ఇల్లు కట్టుకుంటూ సాయం చేస్తాడని, అప్పులు తీసేస్తాడని, మాకు పట్టు చీరలు ఇస్తాడని, వీటి కోసం దేవుని దగ్గరకు వస్తున్నారు చాలా మంది అజ్ఞానంలో ఉన్నటువంటి మనుషులు. వీటి కోసంగా దేవుడి దగ్గరికి రావాల్సింది. పోనీ ఆరోగ్యమే ఇచ్చాడు అనుకో, నీకు ఒక 500 ఏళ్ళు బతుకుతావా ఆరోగ్యంతో? దేవుడి దగ్గరికి ఆరోగ్యం కోసం వచ్చావు కదా, వచ్చిన వెంటనే ఆరోగ్యం ఇచ్చాడు నీకు దేవుడు. నీ జబ్బు నయమైపోయింది. నా జబ్బు నయమైపోయాక ఇంకా ఎప్పటికీ జబ్బు రాదా నీకు? వచ్చిద్దా రాదా? చెప్పండి అమ్మా. వస్తుంది. ఈ పల్లెటూర్లలో గ్రామాల్లో ఉన్న వాళ్ళకి సువార్త సరిగ్గా అందించటంలా, చాలామంది సేవకులు సువార్తని సరిగ్గా అందించటంలా. ఎందుకు అందించడం లేదంటే మరి వాళ్ళకు తెలియకనో, లేదా మీకు తెలియదులే చెప్పినా వింటారనో నాకు తెలియదు. మనిషికి దేవుడు ఎందుకు కావాలి అంటే, జబ్బులు, డబ్బులు, ఆరోగ్యాలు, ఇల్లులు, బిడ్డలు, పెళ్ళిళ్ళు ఇవేవి కాదు. ఎన్నిచ్చినా 80-90 ఏళ్ళకు పోతావు, అది ఫిక్స్. నువ్వైనా నేనైనా, నువ్వు 1,00,000 కోరికలు దేవుడిని అడిగినా, నువ్వు అడిగినవన్నీ దేవుడు నీకు ఇచ్చేసినా 80 ఏళ్ళకు చచ్చిపోతావు. అవునా కదా? నువ్వు అడిగిన కోరికలన్నీ దేవుడు తీర్చేసినంత మాత్రాన నువ్వేమి 500 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 10,000 సంవత్సరాలు బతకాడు ఎవడిక్కడ?
ఎన్ని కోరికలు తీరినా దేవుని దగ్గర, దేవుడు ఎన్ని ఇచ్చినా సరే ఒక టైం వస్తుంది, నిన్ను పెట్లో పెట్టేసి మూతెట్టేసి మేకులు కొట్టేసి తీసుకెళ్ళి పాతెట్టేసి అంత మన్నేసి నీ ఫోటో గోడ వెలించేసి 9వ రోజు 11వ రోజు బిర్యానీ వండుకొని పల్లె ఉందిరా బిర్యానీ అనుకుంటారు. అంతే, సింపుల్. అక్కడితో అయిపోయింది మానవుని యొక్క జీవితం. నీకు అర్థం కావాల్సిన అల్టిమేట్గా ఏంటి అంటే, మానవుని జీవితం ఏమి వచ్చినా ఏమి రాకపోయినా, ఏది కలిగినా ఏది కలగకపోయినా, దేవుడు అడిగింది ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను 80 ఏళ్లకు చచ్చిపోతాను, ఈ భూమిని వదిలిపోతాను, మట్టికి చేరిపోతాను అన్న సత్యం తెలుసుకోవాలి. నువ్వు 80 ఏళ్లకు పోయే నీకు నీ కోరికలు తీర్చకపోతే దేవుడి మీద ఎందుకు అంత కోపం? ఎందుకు దేవుడి మీద చిరాకు? ఎందుకు దేవుడి మీద ద్వేషం? కోరికలు తీర్చలేదని దేవుడిని వదిలేసి వెళ్ళిపోతున్నావు. సిగ్గునకర్లా. ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఎంతటి జ్ఞానవంతుడైనా, ఎంతటి సౌందర్యవంతుడైనా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, నిరుపేద అయినా, కోటీశ్వరుడైనా, సూటేసుకున్నోడైనా, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నోడైనా, రోడ్డు మీద బిచ్చమెత్తుకునేవాడైనా, కోట్లాది మందికి దాన ధర్మాలు చేసేవాడైనా మరణించి తీరవలసిందే, చచ్చిపోవలసిందే. 80 సంవత్సరాల జీవితం ముగిసిపోయాక, మనిషి మట్టిలో చేరిపోయాక అప్పుడు ప్రారంభమైతుంది అసలైన జీవితం. ఆ జీవితం 80 ఏళ్ళు కాదు, ఆ జీవితం 100 ఏళ్ళు కాదు, ఆ జీవితం 1000 ఏళ్ళు కాదు, ఆ జీవితం 1,00,000 సంవత్సరాలు కాదు, ఆ జీవితం కొన్ని కోట్ల 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 సంవత్సరాలు. దానికి ఎండ్ లేదిక. అది శాశ్వత జీవం, నిత్య జీవం. అక్కడ మనిషికి మరణం ఉండదు, అక్కడ కన్నీళ్ళుండవు, అక్కడ బాధ ఉండదు, అక్కడ అప్పులుండవు, అక్కడ పెళ్లి కాలేదే, బిడ్డలు లేదే, ప్రమోషన్ లేదే, ఉద్యోగం లేదే, జబ్బులున్నాయే, డబ్బులు లేవే, ఈ బాధలు ఏవి ఉండని ప్రపంచం ఒకటి ఉంది. దాని పేరే పరలోకం, దాని పేరే స్వర్గం. మనిషికి దేవుడు ఎందుకు కావాలి అంటే, ఆ నిత్య రాజ్యంలో, శాశ్వత రాజ్యంలో మనిషిని చేర్పించడానికి మనిషికి దేవుడితో పనింది.